జీవితంలో సమస్య అనేది మనకు వచ్చిన ప్రతిసారి దేవుడు ఒక రూట్ చూపిస్తాడు. ఆ రూట్ను మనం పట్టుకోగలగాలి. వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, వెన్ యాక్షన్ ఈజ్ హీరో, డిషన్ ఈజ్ హీరో, వై నాట్ కామెడీ ఈజ్ హీరో. వేషాలు పూర్తిగా రాని దాంట్లో బాగా డిప్రెస్ అయిపోయారు. ఒక తీవ్రమైనటువంటి డెసిషన్లో కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది అని విన్నాం. నిజమైన వాటమైంది, అందులో చచ్చిపోదాం అనుకున్నాను, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మనకి ఏమైందంటే అనుకోకుండానండి, నా పర్సనాలిటీ లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కామెడీ అనేటటువంటి ఒక్క అంశాన్ని హీరోయిజంతో మిళితం చేసి ఈ పాయింట్లోకి నన్ను ఎవరు ఇంతవరకు లాగలేదు, కానీ వాళ్ళు చెప్పవలసి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మొన్న అనుకోకుండా నేను కన్నా నా కూతురు చనిపోతే నా దగ్గరే ఉన్నారు పక్కన, ఏంటి ప్రసాద్ నీకు ఇట్లా జరిగింది. కానీ మీరెందుకు రాజకీయాల వైపు అంత ఆసక్తి చూపలేదు? ఆయన డైరెక్ట్గా అడిగారు నన్ను. పెద్ద ఆయన ఫస్ట్ నన్ను రాజకీయం గురించి ఎన్టీ రామారావు, ఏం ప్రసాద్, ఎమ్మెల్యే ఒక ఏరియా, ఎంపీ ఒక ఏరియా. 2015లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీ ఎరా, దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అంతా రెగ్యులరైజ్ చేసాం. మా అసోసియేషన్ రాజేంద్ర ప్రసాద్ గారికి ముందు, రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత.